Hi friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం పీనట్ లడ్డు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం నేను 1 కప్ పల్లీలు తీసుకున్నాను, అలాగే 1 కప్ బెల్లం తీసుకున్నాను. సో ఈ బెల్లం చూసి మీకు డౌట్ రావచ్చు, ఇలా ఉంది ఏంటని. దీన్ని మనం తాటి బెల్లం అంటాం అన్నమాట. సో మనం రెగ్యులర్గా తీసుకునే బెల్లం కంటే ఇది కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది కొంచెం చప్పగా ఉంటుంది. ఆ బెల్లం అంత స్వీట్నెస్ ఇందులో ఉండదు, కానీ హెల్త్ పరంగా ఈ బెల్లం మనకి చాలా మంచిదండి. సో మీరు స్వీట్స్ కనుక ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ బెల్లాన్ని ప్రిఫర్ చేయండి. షుగర్ కన్నా, మనం రెగ్యులర్గా తీసుకునే బెల్లం కన్నా ఈ తాటి బెల్లం మనకి హెల్త్ పరంగా చాలా మంచిది. సో ఇప్పుడు మనం లడ్డు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మనం పల్లీలు వేసి వేయించేసుకుందాం. సో ఫస్ట్ మనం పల్లీలు వేడయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి పల్లీలను వేయిద్దాం. సో పల్లీలు కాస్త వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసేసుకొని కలుపుకుంటూ పల్లీలను వేయించుకోవాలి. లేదంటే అడుగున ఉన్న పల్లీలు మాత్రమే వేగుతాయి, అవి మాడిపోయి మిగతా పైన పల్లీలు సరిగ్గా వేగవన్నమాట. సో ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే కనుక పల్లీలు ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకి. సో మనకి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత పల్లీలు చిట్పట్మని వేగినట్టు సౌండ్ వినిపిస్తుంది కదా, అప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచి పల్లీలను వేయించుకుందాం. సో పల్లీలు హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటే ఏంటంటే పైన లేయర్ తొందరగా కలర్ చేంజ్ అవుతుంది, లోపల మాత్రం పచ్చివాసన అలాగే ఉంటుంది. సో చూసారా, పల్లీలన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. తర్వాత ఇంకొక గిన్నె పెట్టేసుకొని ఇందులో మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. సో ఇందాక నేను బెల్లాన్ని చూపించాను కదా, దాన్ని ఇలా తురిమేసుకుంటే కనుక పాకం తొందరగా రెడీ అయిపోతుంది. ఇందులో మనం ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. సో బెల్లం అంతా కరిగిపోయింది కదండి. ఇప్పుడు మనం దీన్ని వేరే ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకుందాం. ఎందుకంటే బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి పైకి వచ్చేస్తాయి కదా. సో చూసారా, ఇంత డస్ట్ ఉంది ఇందులో. మనం ఇలా ఫిల్టర్ చేసుకోకపోతే కనుక అవి మన లడ్డూలోనే ఉండిపోతాయి. సో మనం ఫిల్టర్ చేసేసుకొని పాకం ప్రిపేర్ చేసుకుందాం. సో మనం పాకంని వేరే ప్యాన్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం కదా. సో మనం పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా లోతుగా ఉన్న పాత్రలో ప్రిపేర్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఇలా మరుగుతున్నప్పుడు పాకం పైకి పొంగొచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా లోతుగా ఉంటే కనుక ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. సో మనం పాకం ప్రిపేర్ అయ్యేలోపు ఇందాక పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా పొట్టు తీసేసి పెట్టేసుకుందాం. సో ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలిపేసుకుంటూ చెక్ చేసుకోవాలి పాకం రెడీ అయిందా లేదా అనేది. మనకి లడ్డు చుట్టుకోవడానికి పాకం ఇంకొంచెం చిక్కబడాలన్నమాట. సో చూసారా, పాకం మొత్తం చిక్కగా అయిపోయింది. మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం దీన్ని. సో మీరు బెల్లంతో కనుక స్వీట్స్ కనుక ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ బెల్లాన్ని మాత్రమే యూజ్ చేయండి ఎక్కువగా. సో హెల్త్కి చాలా మంచిది కాబట్టి. సో పాకం ఇంకొంచెం చిక్కబడాలండి. సో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. సో చూసారా, కొద్దిగా వేగానే అది ఉండలాగా అయిపోయింది గట్టిగా. సో మనకి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. సో చూసారా, అది ఉండకట్టేసింది అనమాట. సో మనకి పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పటిదాకా మనం వేయించిన పల్లీలను ఇందులో వేసేసుకొని మనం కలిపేసుకుందాం. సో ఇదంతా వేసేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో దీన్ని మనం ఒక ప్లేట్కి నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసేసుకొని అందులోకి దీన్ని షిఫ్ట్ చేసేసుకుందాం.
సో ఇలా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డూలా చుట్టేసుకుందాం. సో మరీ వేడిగా ఉంటే కూడా చేయి కాలుతుంది, మరీ చల్లారితే కూడా లడ్డు మనకి రాదనమాట. సో మనం చూసి కొంచెం వేడి తగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ కానీ లేదా నెయ్యి కానీ చేయికి అప్లై చేసుకొని లడ్డు చుట్టేసుకోవాలండి. మొత్తం చల్లారితే కూడా మనకి లడ్డు రాదు. సో మీరు లడ్డు చుట్టుకునేటప్పుడు కనుక చల్లారితే ఇంకొంచెం వేడి చేసి మళ్ళీ లడ్డు చుట్టేసుకోవచ్చు. సో మీకు నచ్చిన సైజులో లడ్డు ప్రిపేర్ చేసుకోవడమే. సో ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకుంటే మంచిదండి, మనకి లడ్డు చక్కగా వచ్చేస్తుంది. లేదంటే మనం మళ్ళీ వేడి చేసి మళ్ళీ లడ్డు చుట్టుకోవాలన్నమాట. సో ఇలా మిగతావన్నీ ప్రిపేర్ చేసుకుందాం. సో మనకి లడ్డూలు రెడీ అయిపోయాయి. సో చాలా టేస్టీగా ఉంటుంది పీనట్ లడ్డు అయితే. చూసారు కదండి, మనకి లడ్డు రెడీ అయిపోయింది. చాలా టేస్టీ అండ్ చాలా హెల్తీ కూడా. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.